అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 4. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. లేవియకాండము 20వ అధ్యాయము 26వ వచనం. మనమెంత బలహీనులమనగా మనకు ప్రతి పరిస్థితిలో ప్రతి క్షణము దేవుని కృప అవసరం. ఒక దినములో మనము అనేక సార్లు ఆయనను బాధపెట్టుదుము. ఆయనను దేవుడు ఎంతో కరుణ చూపును. తన కృపతో ఆయన మనల్ని క్షమించి ప్రతిసారి లేవనెత్తును. సమయమునకు ఒక కప్పు టీ ఇవ్వకపోయిన ఎడల మనం సహనమును కోల్పోయి కోపం తెచ్చుకునేదాం. మన గురించి, మనమిచ్చు దాని గురించి, మనమేమి చేయగలమో దాని గురించి మనము అతి సులభముగా గర్వించుదుము. ఇటువంటి బలహీనతలన్నిటి నుండి విడిపించబడి, పూర్తిగా మార్చబడి, చివరకు దేవుని సారూప్యములోనికి, ఆయన మహిమ సౌందర్యములోనికి కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే మనము మార్చబడగలము. మనం ఎటువంటి ఆశీర్వాదం పొందినను అది పూర్తిగా ఆయన కృప వలనే. కాబట్టి ఏ విషయంలోనూ మనం అతిశయించకూడదు. దేవుని ఎదుట మనము కేవలము పురుగులము. అయినను ఆయన మనలను మన దీనస్థితి నుండి లేవనెత్తి ఘనత గల స్థానమును మనకిచ్చెను. ఈ విషయమును మనము గ్రహించిన ఎడల దినదినము ఆయన మన ఎడల ఎడతెగక కుమ్మరించుచున్న సమృద్ధి అయిన కృప కొరకు దేవునికి వందనములు చెల్లించకుండా ఉండలేము. ప్రధాన యాజకుడు ధరించిన పాగాపైనున్న బంగారు రేకు సందేశము అదే. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్టు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. ప్రభువు కొరకు మనలను పరిశుద్ధపరచుకొనుటకు అనుదినము ఇదే మన ధ్యేయము కావలను. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ 12:29. బలహీనులమైన మనము ఆయన ఎదుట ఎట్లు నిలబడగలము? మలాకీ 3:2-3 వచనములు. ఆయన మనలను తన పరిశుద్ధతలో పాలిభాగస్తులు కావాలనని, స్వచ్ఛమైన ప్రకాశించు బంగారము వలె కావాలనని కోరుచున్నాడు. ఈ ఉద్దేశం కొరకే ఆయన మనలను ఎడతెగక శిక్షించుచూ ఉండవలెను. హెబ్రీ 12:10-11 వచనములు. ఈ శిక్షలు మనకు అనేకమైన శుద్ధి చేయు అగ్ని కొరవుల వలె ఉండును. శుద్ధి చేయు ప్రక్రియ పూర్తి కాగానే మనం ఆయన పరిశుద్ధతను ఈ భూమి మీద కాదు, పరలోకములో కూడా చూపించుదుము. ఎన్నటెన్నటికి మరెన్నటికి చూపించుదుము. చివరికి మనము దేవుని మహిమ, దేవుని సౌందర్యములో పాలి భాగస్థులమై దేవుని సంపూర్ణతతో నింపబడి ఉందుము. ప్రైజ్ ద లార్డ్.